హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు వచ్చేసి ఒక మహిళ మీద దాడి చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ విషయంలో మెయిన్‌గా తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వచ్చేసి 10,000 లంచం వేయలేదని చెప్పి బట్టలిప్పే కార్యక్రమం చేశారండి ఒక మహిళ. ఇదొచ్చేసి ఒక దారుణమైన చర్యగా నేను చూస్తున్నానండి. నేను పూర్తిగా కూడా దీన్ని ఖండిస్తున్నాను. మెయిన్‌గా కూటమి ప్రభుత్వం కూడా మెయిన్‌గా తన మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా. దీంట్లో మెయిన్‌గా ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్‌గా కూడా చూస్తున్నానండి. ఎందుకు అంటే ఇలాంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసింది ప్రభుత్వమే అని చెప్తున్నానండి. ఎందుకు అంటే ఒక పొలిటికల్ గవర్నెన్స్ అనేది పెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది మాత్రం మెయిన్‌గా కూటమి గవర్నమెంట్ అండి. అదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో చాలా వరకు కూడా నాయకులు ఇలాంటివి చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే బేసికల్‌గా పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నంత కాలం అండి అరాచకమే జరుగుద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. మెయిన్‌గా తను కొట్టే ప్రయత్నం అనేది చేసినారు. అదే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే ఆ కంప్లెయింట్ కూడా తీసుకునే కార్యక్రమాలు చేయలేదు. ఇదే వైసీపీ హయాంలో గాని చేసి ఉంటే మాత్రం ఒక పెద్ద పెద్ద స్టోరీలు వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడేవారు, ట్వీట్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఖండించేవారు. అందరూ చేసేవారు. కానీ దీన్ని వార్తేసే ప్రయత్నం అనేది చేయలేదండి. ఒక డౌన్ ప్లే చేసే కార్యక్రమాన్ని చేశారండి మెయిన్‌గా కొంతమంది మీడియా. ఇంకొక విషయం ఏంటంటే ఒక అరాచకాన్ని సృష్టిస్తుంటే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇంకా మెయిన్‌గా వచ్చేసి తన మీద సీరియస్‌గా కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం అనేది ఉండదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే ఒక చిన్న కేసు పెట్టి మళ్ళీ 2, 3 రోజుల్లో బయటకొచ్చే కార్యక్రమాలు ఉంటాయి. ఇంకోటేందంటే ఇది గుంటూరులో యాక్చువల్‌గా జరిగింది ఈ విషయం అయితే. అంటే మెయిన్‌గా ఈ విషయంలో మాత్రం అండి ప్రభుత్వం ఫెయిల్యూర్‌గా చూస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ చేసి ఉంటే మాత్రం ఇలాంటి సిట్యుయేషన్ అనేది ఉండదు. ఇంకొకటేందంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే ఇంకొకసారి తప్పు చేసిన వాళ్ళందరికి కూడా శిక్ష దారుణంగా ఉంటది అనే సిగ్నల్ అనేది మెయిన్‌గా ప్రభుత్వం ఇయ్యాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే దీనిలో కొలాయిడ్ అయిపోయి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే తన మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి. బట్టలిప్పి తిప్పాల్సిన కార్యక్రమం చేయాలి. అప్పుడే ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చేయాలంటే భయపడే కార్యక్రమం. అంటే 10,000 లంచం ఇవ్వకపోతే బట్టలిప్పే కార్యక్రమాలు చేస్తారా మీరు? సిగ్గుందా వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఈ ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది కూడా తప్పండి. ఎందుకు అంటే ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే పోలీస్ స్టేషన్‌లో కేసు తీసుకోలేదు యాక్చువల్‌గా. కొడితే కూడా కేసు తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే ఎంత అరాచకం అండి ఇది. అంటే ఒక అరాచక పాలన సృష్టిస్తుంది కూటమి గవర్నమెంట్. ఈ అరాచకాలకి, ఈ దహనకాండకి తెరపడే కార్యక్రమాలు అనేది ఉంటాయి ఫ్యూచర్‌లో. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇంతే దారుణంగా చేసే ప్రయత్నం ఉంటుంది కదా! రేపు రోడ్డు మీదనే రేప్ చేసినా గాని దిక్కులేని స్టేజ్‌కెళ్ళిపోయే కార్యక్రమం. అంటే ఇది ఒక అరాచకమైన సంస్కృతి. ఇంకోటేందంటే ఇది నెక్స్ట్ బెంగాల్‌గా తయారయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది. ఎందుకు అంటే బెంగాల్‌లో కూడా అంతే. ఎక్కడికక్కడ అరాచకాలు జరుగుతుంటే మమతా బెనర్జీ అనే ఒక ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకొని ఇట్లనే పొలిటికల్ గవర్నమెంట్స్ పెట్టి అక్కడ కూడా అరాచకాన్ని సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అంటే దీంట్లో మెయిన్‌గా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైలాగులు వేయడం, అబద్ధాలు చెప్పడం, ఇంకోటి వచ్చేసి అధికారంలో లేనప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదండి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ మనం అధికారం ఉన్నప్పుడు మనం ఇప్పుడు కాపాడే స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఎంతో కొంత యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా గానియండి ఇంకొకసారి పోలీసులో వర్క్ చేయనియండి. మీరు పోలీసుల దాంట్లో ఏలు పెట్టేసి ఎందుకండి? ఇప్పుడు ఎవరైనా గాని కొంచెం చేయొచ్చు అధికార దుర్వినియోగం అనేది కొంచెం జరుగుద్ది. కానీ ఒక అరాచకాన్ని సృష్టిస్తూ పోలీసుల్ని వాళ్ళ డ్యూటీని చేసే కార్యక్రమాన్ని చేయకుండా చేస్తూ వీళ్ళు అంటే ఒక డెమోక్రటికల్ సిస్టమ్‌లో మనుషులనే బతకలేకుండా స్టేజ్ తీసుకొస్తున్నారు. అంటే ఆ మనుషులను భయపడాలి వీళ్ళందరికీ. వీళ్ళొక గూండాలు వీళ్ళు కూటమి నాయకులందరూ కలిసి. ఎందుకంటే వీళ్ళందరిని ఎందుకు గూండాలు అంటున్నానంటే ఇంత అరాచకం చేసే వాళ్ళని, ఎక్కడికక్కడ బెదిరించే వాళ్ళని వీళ్ళని గూండాలనక ఇంకేమంటారంటే ఎవరైనా గాని చెప్పండి మీరే ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ఈ చాలామంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీని అంటారు. కానీ వీళ్ళు కూడా గూండాయిజమేగా చేస్తుంది. వీళ్ళేమన్నా నీతివంత పాలన ఏమైనా చేస్తున్నారా? ఒక గూండాలుగా వీళ్ళిద్దరు కూడా తయారయ్యారు. అంటే తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా ఒక గూండాయిజమే. ఈయన
ఒకప్పుడు నీతి వాక్యాలు చెప్పిన ఆయన యాక్టర్ మాట్లాడే కార్యక్రమం చేయట్లేడు. అంటే సిగ్గుచేటుగా చూస్తున్నాను పవన్ కళ్యాణ్. షేమ్ ఆన్ పవన్ కళ్యాణ్ ఫస్ట్. ఎందుకు అంటే ఒక తప్పు జరుగుతుంటే ఆ తప్పును ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదండి. ఎక్కడికక్కడ కంట్రోలింగ్ చేపియాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఎన్నో నా దగ్గర లేదు, ఈ ఈ సొల్లు కబుర్లు చెప్పమంటే భలే చెప్తాడు. కానీ అరాచకాలు జరుగుతుంటే ఈయన ఎక్కడగానే కాపాడే కార్యక్రమం చేయలేదు. వైసీపీ పార్టీ మీద పెడతారు, ప్రజల్ని బెదిరిస్తారు, దందాలు చేస్తారు. ఎక్కడికక్కడ అరాచకాలు జరుగుతుంటే ఈయనేమో ఏదేదో మాట్లాడతారు తప్ప నిజంగా అక్కడ న్యాయం చేసే కార్యక్రమాన్ని ఈయన చేయడండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు అంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అప్పుడే లా అండ్ ఆర్డర్ ఇంకా కొంచెం బెటర్గా ఉందని అనిపించి ఎప్పుడో ఒకసారి జరగాక మానవు. కానీ ఇప్పుడైతే ఊక జరుగుతున్నాయి కదా, నీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏడుంది? ఇది సిగ్గుచేటుగా చూస్తున్నాను పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు కూడా సిగ్గుచేటుగా చూస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ను ఒకటి కంట్రోల్ చేసే వీరుడిగా చూసేవారు అందరూ. కానీ ఇప్పుడు ఆయన చూస్తే ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు ఆయన చేసేది. ఆయన చేసేది ఒక అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అరాచకవాదులుగా తయారైనారండి కూటమి నాయకులు. వీళ్ళు కూటమి నాయకులు కాదు, అందిన కాడి ప్రజల నుంచి పిండుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మనుషుల్లా కూడా బిహేవ్ చేయట్లేదు యాక్చువల్గా అయితే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ రౌడీలు, వైసీపీ నాయకులు వాళ్ళ రౌడీలు అది ఇది అని చెప్తుంటారు కదా. అసలైన రౌడీలు వీళ్ళే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రౌడీయే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రౌడీ. ఎందుకు అంటే ఈ రౌడీలను ఎంకరేజ్ చేస్తూ పోలీసులు డ్యూటీ చేయని వాళ్ళు ఎవరల్లో కూడా రౌడీలే. ఎందుకంటే ఒక రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. వీళ్ళు ముగ్గురు కూడా అది చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏదో తప్పుడు సంస్కృతిని మనం తీసుకొని వచ్చారు అనుకోండి, రేపు ఎవరిని కూడా ఏం దిక్కు లేకుండా అయిపోతుంది అనే సిచ్యువేషన్ చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారిని కొట్టినా కానీ ఏం దిక్కులేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అని ఏముండదు అప్పుడు. ఎందుకంటే పోయేసారి చూసింది పవన్ కళ్యాణ్ గారు టీజర్ మాత్రమే. ఎందుకంటే అధికార వ్యవస్థని దుర్వినియోగం చేసి దారుణంగా చేస్తే గిలగిల ఆడిపోతారు ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కానీ. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలు రేపు ఇవన్నిటికీ మూల్యం మనం చెల్లించుకోవాల్సిన అవసరం. అధికారం చేంజ్ అయితే ఎందుకు ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నారు, మామూలు వాళ్ళ మీద పెడుతున్నారు, అసలు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్. ఈయన ఏం చేస్తున్నాడండి? ఈయన ఏం చేయకుండా ఇదో మంచి ప్రభుత్వం, ఈయన డైవర్ట్ చేసే కార్యక్రమం ఈయన ఎంతకాలం చేస్తారు? ఈ నాటకాలు వేసుకుంటూ ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఎంతకాలం చేస్తారో నాకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం అధికారం లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, కానీ అధికారం ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే వేస్ట్గానే చూస్తున్నాం. ఎందుకు అంటే ఎక్కడికక్కడ భయపడించే కార్యక్రమం చేయండి. ఎందుకు అంటే ఈ రౌడీలు ఉన్నారు కదా, తెలుగుదేశం రౌడీలు, ఆ రౌడీలను ఆపే కార్యక్రమం చేయండి. మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక రౌడీలా బిహేవ్ చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల్ని కొట్టే ప్రయత్నం చేస్తారా? అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచే ప్రయత్నం మీరు చేయరా? అసలు ఎక్కడికక్కడ దారుణంగానే బిహేవ్ చేస్తున్నారండి. అసలు అరాచకవాదులుగా తయారైనారు అసలు వీళ్ళైతే. రేపు ప్రభుత్వం మారితే వాళ్ళు కూడా ఇట్లనే చేసి ఇంకేముంటుంది. సిచ్యువేషన్ అనేది చేదాడిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంది. ఈయన అనుకుంటున్నాడు ఏదో నెక్స్ట్ టైం అట్లేం లేదు. సిచ్యువేషన్ చాలా దారుణమైన సిచ్యువేషనే ఉంది యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో. రేపటిసారి వైసీపీ కానీ గెలిస్తే మాత్రం లాస్ట్ టైం లేకుండా ఈసారి మీరు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికన్నా ఎక్కువ దాడులు జరగబోతున్నాయి నెక్స్ట్. ఈయన రౌడీ, జగన్ రౌడీ అనే పవన్ కళ్యాణ్ అంటారు కదా, ఈయన కూడా రౌడీజమే చేస్తున్నాడు. ఈయనేమి గొప్ప పనులు ఏం చేయట్లేదు. అంటే మనము ఇంకో రౌడీ అనే బదులు మనం కూడా ఒక రౌడీలుగా బిహేవ్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కానీ మనం కూడా రౌడీజమే చేపిస్తున్నాం. ఎంకరేజ్ చేసి కంట్రోల్ చేస్తేనే కదా రౌడీజాన్ని కంట్రోల్ చేసినట్టు. రౌడీజాన్ని ఎక్కడ కంట్రోల్ చేయట్లేదు మనం. ఒక ఉమెన్ మీద వీళ్ళు, అది కూడా గుంటూరు సిటీలో. అంటే ఏంది సిచ్యువేషన్ ఏంది? రోడ్డు మీద బట్టలు ఇప్పే కార్యక్రమం చేస్తారా? వీళ్ళేమన్నా గొప్ప వాళ్ళ? వీళ్ళేమన్నా రాజుల? వీళ్ళేమన్నా మొత్తం కూడా రాజుల లెక్క అధికారం చెలాయిద్దామని. అతను తెలుగుదేశం ఒక నాయకుడు ఏది ఏదైతే పోలీస్ స్టేషన్ పోలీసు వారిని బెదిరిస్తున్నాడు, ఏం చేసుకుంటే చేసుకోపోండి మీరు అని అంటున్నాడు. అసలు వీళ్ళకి ఎవరికి అధికారం ఇచ్చారని నాకు అర్థం కాదు. వీళ్ళ కింద ఏమైనా తాబేదారా వీళ్ళేమన్నా పోలీసు వాళ్ళని? అంటే ఒక దారుణమైన సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మనం నీతి ఉంటేనే కదా నీతి వాక్యాలు చెప్పడానికి వీలుంటుంది. మనమే నీతి తప్పి సిగ్గు లేకుండా నీతి వాక్యాలు
చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక మీడియా వాళ్ళు కూడా అండి, నేను ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. మీడియా వాళ్ళు కూడా ఈ తప్పుని చెప్పే ప్రయత్నం చేయట్లేదండి. అదే వైసీపీ హయాంలో జరుగుతాయండి. ఒక పవన్ కళ్యాణ్ గారే ముందు స్పందిస్తారు. ఊగిపోతూ స్పందించడము, ట్విట్టర్‌లో ఇంత అరాచక పాలన, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము తప్ప ఆయన చేసింది. ఆయనకేం తెలుసండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఇంత అరాచకం జరుగుతున్నా ఏందండి ఇట్లా అరాచకాలు జరుగుతున్నాయి? ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండండి. ఈయన చెప్పి మూగబోయిండు తప్ప ఏం చెప్పింది ఏం లేదు సినిమా. సిగ్గుపడాలి యాక్చువల్‌గా. ఈయన మాటలు మాట్లాడడానికి. మాటలు పెద్ద పెద్ద మాటలు అందరూ మాట్లాడతారు. కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేపియాలనా లేదా కనీసం? అది చేపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి స్పెసిఫిక్‌గా అధికారంలో లేనప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఏమి జరగకపోయినా గానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్. వాలంటీర్ గురించి మాట్లాడతాడు. వ్యవస్థలను నాశనం చేసేస్తాడు. చాతగానోళ్ళు చాతగానట్టు ఉండకుండా ఎందుకు ఈ మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు అంటే నీకు ఎలాంటి ఏం చేత కావట్లేదు. చాతైన వాళ్ళనైనా చేపిస్తే బెటర్ కదా. అద్భుతమైన సిస్టమ్స్ చంద్రబాబు నాయుడు గారితో కలిపి చెప్తున్నాయి మాటలు. ఎందుకంటే అద్భుతమైన సిస్టమ్స్ నాశనం చేశారండి. ఇప్పుడు మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీళ్ళందరూ. అంటే ఒక 30-40 ఏళ్ళు వెనుకకి తీసుకుపోయినారు. అంటే మళ్ళీ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూ వాడికి లంచం పెడితే వాడి ఇష్టం ఉన్నట్టు చేస్తే అప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి స్టేజ్ తీసుకొచ్చిపోయారు. అంటే మనం ఎప్పుడైనా కానీ అప్డేట్ చేయాలి కానీ ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా. కానీ మనం వెనక్కి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే ఏముందండి? ఈయనకు తెలియకపోతే తెలుసుకోరన్నా మాట్లాడు కొంచెం కనీసం. ఎవడో చెప్పింది ఏదో మాట్లాడితే ఇంకేముంటుంది సిచ్యువేషన్. ఎందుకు ఇంత కోపం ఎందుకు వస్తుందంటే నాకు బేసికల్గా ఈయన చెప్పిన మాటలకు ఒక్కటైనా ఈయన మీద కట్టుబడి లేడండి. అది నేను చెప్తుంది తప్ప ఆయన మీద నాకేం కోపం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నాకేం కోపం లేదు. జనరల్గా ఎందుకు ఈ విషయం చెప్తుందంటే, ఇలాంటి నీతి వాక్యాలు చెప్తారు, సైకో అంటారు. వీళ్ళు కూడా సైకో లాగానే బిహేవ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఏం బిహేవ్ ఏం చేయట్లేరు. ఒకసారి వాళ్ళు ఆలో చెక్ చేసుకోండి. మనం ఎట్లా బిహేవియర్ ఉంది మనది అని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. ఒకళ్ళని అనే బుద్ధి మనం కూడా అలాంటి కేటగిరీలోనే ఉన్నాం కదా. ఇంకా వీళ్ళు రౌడీ చేస్తే వాళ్ళు రౌడీజం చేస్తే ఇంకేముంటది? మనం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్తాం? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాం, ఎక్కడికక్కడ రౌడీజాన్ని తగ్గించే కార్యక్రమం చేస్తామని. రౌడీజాన్ని డబల్ పెంచే కార్యక్రమం చేసినారు తప్ప రౌడీజాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అంటే ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఫెయిల్యూర్గా చూస్తున్నాను. మెయిన్గా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్గానే చూస్తుంది. ఈ ఫెయిల్యూర్ని రేపు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి. ఎందుకు అంటే ప్రజల్లో కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు చేసే పనులకి. మర్చిపోకుండా ఉంటే బెటర్. ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎంత నెగిటివ్ అవుతుందండి. యాక్చువల్ నెగిటివ్ కాలేదని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఫుల్ నెగిటివ్ అవుతుంది యాక్చువల్. ఎందుకు అంటే చాలా మంది అక్కడ అందరు చూసి ఉంటారు కదా వీళ్ళు చేసిన సిచ్యువేషన్ అనేది. అంటే పైకి ఇట్లా చేస్తున్నారు కానీ నిజంగా ప్రజలు చూసి ఇంత అరాచకం జరుగుతుందా అనే చూసిండే కార్యక్రమం ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే మనం చేస్తుంది ఏదో గొప్ప అని అనుకోకండి. మనం చేస్తుంది ఒక తప్పు పని. ఇంకోటి ఏంటంటే ఈ తప్పులకు మనం కూడా అనుభవించక తప్పదు. ఎందుకు అంటే ఎవరైనా కానీ అనుభవించక తప్పదు. తప్పులు ఎవరు కూడా మనం చేస్తుంది మనం సంతోషపడి ఉండొచ్చు, కానీ కర్మ అనేది ఎక్కడ పోదండి. మనం ఏదైతే తప్పులు చేస్తామో ఆ తప్పుని శిక్షిస్తాడు దేవుడు. అంటే ఎప్పుడైతే పాపాలు చేస్తారో వాళ్ళందరూ కూడా శిక్షలు తగులుతాయి. శిక్షలు తగలకుండా వాళ్ళు ఏమి పోయే కార్యక్రమాలు ఉండవు అనే విషయాన్ని మర్చిపోకుండా మంచి చేయడానికి ట్రై చేయండి. అబద్ధాలు చెప్పకండి. కనీసం అబద్ధాలు చెప్పకుండా మంచి చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని అబద్ధాలు చెప్తూ ఎక్కడికక్కడ దందాలు చేస్తూ ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఇంకోటి ఏంటంటే పైనుంచి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులను బెదిరించి ఆ పోలీసులను తాబేదారులుగా చూస్తూ ఇది సిచ్యువేషన్ జరుగుతుంది కూటమి గవర్నమెంట్. బేసిక్ సిచ్యువేషన్ ఇదంతా.